ఘనంగా సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఈరోజు 25/2/2026న ఖమ్మం బంజారా భవన్ నందు సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకుని లంబాడా జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో ఖమ్మం నగరం బంజారా భవన్ నందు జరిగింది. భోగ్ బండారు కార్యక్రమంలో కుల పెద్దలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఈ గిరిజన జాతి చైతన్యం పరుస్తూ చేసినటువంటి ప్రబోధనలు వల్ల సమాజంలో ఒక గుర్తింపును తీసుకురావడం, ఆనాడే పశు సంపదను అభివృద్ధి చెందాలని, సమాజంలో మూఢ విశ్వాసాలు మానుకొని స్త్రీలను గౌరవిస్తూ స్థిర వ్యవసాయం చేస్తూ సమాజంలో ఏ జాతికి ఒక గౌరవం తీసుకొచ్చిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లంబాడా జేఏసీ నాయకులు భిక్షపతి రాథోడ్, మాలోతు రాము నాయక్, బానోతు కిషన్ నాయక్, బూకియా మంగా నాయక్, బూకియా రాంబాబు నాయక్, శోభన్ నాయక్, సాయి కుమార్ నాయక్, రాజ్ కుమార్ జాదవ్, తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీరు నాయక్, జిల్లా అధ్యక్షులు మంగ్యా నాయక్, డి వెంకట్రావు నాయక్, బిచ్చు నాయక్, తారాబాయి, ప్రమీలాబాయి, ఏసీఎం రాములు నాయక్, భద్రు నాయక్, రాజకుమార్ నాయక్, నెహ్రూ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఖమ్మం బంజారా భవన్ వేదికగా సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే కుల సంఘాల నాయకులు, మా ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ జిల్లాలో సేవాలాల్ మహారాజ్ యొక్క మార్గనిర్దేశం చేసినటువంటి ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో సమాజంలో తీసుకెళ్లాలని చెప్పేసి అధికారికంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి పేరున నమస్కారాలు తెలియపరుస్తూ, ఒకటి తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణలో ఉన్నటువంటి బంజారా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమాజం మార్పు తీసుకురావడం కోసం వారు చేసే జయంతి కార్యక్రమానికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వం అయితే ₹1 కోటి దానికి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వము ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వము ఒక మెరుగుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బంజారా బిడ్డలకు ఏకం చేసే దాంట్లో జయంతి ఉత్సవాల కోసం ₹2 కోట్ల నిధులను శాంక్షన్ చేయడంలో బంజారా బిడ్డలుగా మేము వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాం. ఇకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఈ దేశవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల జనాభాకు సేవాలాల్ మహారాజ్ వారి యొక్క మార్గం ఏదైతే చూపించి ఉన్నారో ఈ బంజారా బిడ్డలు సేవాలాల్ మార్గంలో నడిచి ఏదైతే పట్టణాలకు దూరంగా ఉన్న ఈ బిడ్డలు ఎవరైతే ఉన్నారో అడవులను వదిలేసి పట్టణాలకు దగ్గరై నాగరికతను అవలంబిస్తూ మంచి విద్యతో ఉపాధి అవకాశాలు కల్పించుకొని అందరితో పాటు సమాజంలో ఈరోజు నడవాలని చెప్పేసి సేవాలాల్ చూపించిన మార్గాన్ని ఈ బంజారా బిడ్డలు వారి మార్గంలో నడవాలని చెప్పేసి మేము బంజారా బిడ్డలుగా ఈ సమాజాన్ని మేము తెలియపరుస్తా ఉన్నాం. ఆ రోజునే ఏదైతే గాంధీ గారి కంటే ముందే అహింసావాదాన్ని బంజారా బిడ్డలకు నేర్పినటువంటి మా సేవాలాల్ మహారాజ్ వారి యొక్క ఉత్సవాలను రానున్న రోజుల్లో ఈ తెలంగాణ ప్రభుత్వము అతి ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఈ రోజు మీరు నియోజకవర్గాల్లో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చేస్తూ ఉన్నారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక లంబాడి తండాలు ఉన్నాయి. ప్రతి తండాలో ఈ యొక్క జయంతి ఉత్సవాలు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఇంత నిధులు అని చెప్పేసి కేటాయిస్తూ జయంతి ఉత్సవాలని ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పేసి తెలియపరుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే ఈ రానున్న రోజుల్లో మేము తెలియపరిచేది ఒకటే, ఈ ఎస్టీ బిడ్డలుగా మీరు ఏదైతే 10% రిజర్వేషన్ మాకు కల్పించిన దాంట్లో ఈ ప్రభుత్వం అన్న దానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి బంజారా బిడ్డలుగా, ఎస్టీలుగా మిమ్మల్ని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో బంజారా బిడ్డలతో పాటు ఈ ఎస్టీ బిడ్డలందరికీ మంచి విద్యను అందించే దాంట్లో ఒక గిరిజన యూనివర్సిటీని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంచాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో జయంతి ఉత్సవాలు మీరు ఏదో కొద్దిగా కొన్ని చోట్ల అధికారికంగా చేస్తా ఉన్నారు, కొన్ని చోట్ల అధికారులే అటెండ్ హాజరు కాని పరిస్థితి అక్కడక్కడ మేము చూస్తా ఉన్నాం. ఆ విధంగా కాకుండా ప్రతి జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజక స్థాయిలో అధికారికంగా అధికారులు అందరూ పాల్గొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి రానున్న రోజుల్లో ఈ జయంతి ఉత్సవాలతో పాటు ఆ మార్గం ఏదైతే మా సేవాలాల్ మహారాజ్ గారు చూపించారు ఆ మార్గాన్ని, అదేవిధంగా వారి యొక్క ఆశయాలను, లక్ష్యాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని సహకరించాలని చెప్పేసి తెలియపరుస్తూ ఈరోజు అన్ని వాడవాడలా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సేవాలాల్ మహారాజ్ జయంతిని బంజారా బిడ్డలు అందరూ
మరి స్వాగతించి ఆదరించి మరి రానున్న రోజుల్లో కూడా అన్ని గ్రామాల్లో యొక్క జయంతి ఉత్సవాలు చేయాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ గా మేమందరికీ తెలియపరుస్తా ఉన్నాం. ఈరోజు ఈ సమాజంలో అనేక దుశ్చర్యలు మనం చూస్తా ఉన్నాం. లంచగొండితనం, అదేవిధంగా చిన్నపిల్లల మీద అత్యాచారాలు, ఇకపోతే రానున్న రోజుల్లో మద్యపానం, పొగ తాగడం ఇట్లాంటి ఎక్కువ జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ మా సేవాలాల్ మహారాజ్ ఆ రోజే ఊహించి 283 సంవత్సరాల ముందే ఊహించి ఇవన్నీ జరుగుతాయి ఈ సమాజంలో అని చెప్పేసి వారు ఇవన్నీ గ్రహించే సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని చెప్పేసి ఒక మంచి మార్గాన్ని చూపించినటువంటి సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మరి రానున్న రోజుల్లో ఒక మంచి మార్గంలో తీసుకెళ్లి ప్రజలందరినీ ఏకం చేయాలని చెప్పేసి తెలియపరుస్తూ బంజారు బిడ్డలుగా మనమంతా ఐక్యంగా ఉండి మన యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అందరికి తెలియపరుస్తూ